ఒక్కానొక గ్రామంలో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉండేది. ఎవరైనా వచ్చి అతన్ని కలవాలంటే అతని ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుల్ని దాటుకుని ముందుకు వెళ్ళవలసి వచ్చేది. వారు అంత సులభంగా ఎవరిని కూడా లోపలికి పంపించేవారు కాదు. ఇదిలా ఉండగా ఆ ఊరికి పేదవాడైన ఒక వ్యక్తి వస్తాడు. ఆ పేదవాడు ప్రతిరోజు ఊరంతా తిరుగుతూ భిక్షను అడుక్కునేవాడు. ఆ క్రమంలోనే ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటి ముందుకు కూడా వస్తాడు. అతను ఆ ఇంటి లోపలకు వెళ్ళడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. కాని అక్కడే కాపలాగా ఉన్న ద్వారపాలకులు ఆ పేదవాని తీరును చూసి వీడెవడో బిచ్చగాడున్నట్లున్నాడనుకుని అతన్ని లోపలికి పోనివ్వకుండా అడ్డుకుంటారు. ఆ కాపలా వాళ్ళ చర్యను చూసి ఆ పేదవానికి మరింతగా కోపం వస్తుంది. అప్పుడతను వాళ్లతో, మీరెందుకు నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు? అసలు నేనింతకీ ఎవరో తెలిస్తే నువ్వు నన్ను అడ్డుకోవు. అప్పుడు ఆ కాపలాదారుడు, ఇంతకీ ఎవరు స్వామి మీరు? ఎందుకిలా పొద్దు పొద్దున్నే వచ్చి మా ప్రాణాలు తీస్తారు అని అరుస్తాడు. అప్పుడు ఆ పేదవాడు కాపలాదారునితో, లోపలికి వెళ్ళి మీ యజమానితో మీ అన్నగారు వచ్చారని చెప్పు అని చెబుతాడు. అది విన్న ఆ ద్వారపాలకుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఏంటి, నువ్వు మా యజమాని గారికి అన్నయ్యవా? ఆ విషయం మేము నమ్మాలా అని అంటాడు కోపంగా. అప్పుడు ఆ పేదవాడు, నేను ఎందుకు మీ యజమానికి అన్నయ్యను కాలేను? నీవు ఇప్పుడే వెళ్ళి నేను చెప్పింది మీ యజమానితో చెప్పు. అప్పుడు ఆయనే చెబుతాడు, నేను తనకు అన్నయ్యను అవునో కాదో నీవు ముందు వెళ్ళి ఆయన కోసం నేను వచ్చానని చెప్పు అని దృఢంగా చెబుతాడు. అప్పుడు ఆ ద్వారపాలకుడు, ఇతను ఇంత ఖచ్చితంగా చెబుతున్నాడు అంటే ఇతను మా యజమాని గారికి దూరపు చుట్టం అయి ఉండవచ్చు అని అనుకుంటాడు. ఆ ద్వారపాలకుడు ఆ వ్యక్తితో, మీరు ఇక్కడే కాసేపు వేచి ఉండండి, నేను లోనికి వెళ్ళి మా యజమాని గారికి మీరు వచ్చిన విషయం చెప్పి వస్తాను అని చెప్పి లోనికి వెళతాడు. అతను తన యజమాని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెబుతాడు. అది విన్న ఆ ధనవంతుడు బాగా ఆలోచిస్తాడు. నాకైతే అన్నగారు ఎవరూ లేరు, మరైతే ఎవరు వచ్చారు అని కాసేపు బాగా ఆలోచించుకుంటాడు. అప్పుడు ఆ యజమాని చిన్న చిరునవ్వు నవ్వి అతనితో, నువ్వు వెంటనే వెళ్ళి ఆ మహాత్ముని నువ్వే దగ్గరుండి లోపలికి తీసుకురా అని అంటాడు. ఆ కాపలాదారుడు మరింతగా ఆశ్చర్యపోతూ అసలు ఇక్కడ ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదే అని అనుకుంటాడు మనసులో. అప్పుడు అతను వెంటనే ద్వారం దగ్గరకు వెళ్ళి, ఓ మహానుభావా, మిమ్మల్ని మా యజమాని గారు లోపలికి తీసుకురమ్మన్నారని చెప్పి అతన్ని తన యజమాని దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ వ్యక్తిని చూడగానే అతనికి ఎంతో వినయపూర్వకంగా నమస్కరిస్తాడా యజమాని. అప్పుడు ఆ పేదవాడు యజమానితో, ఏం తమ్ముడు, ఎలా ఉన్నావు? నిన్ను కలిసి నేను చాలా రోజులైంది అని అంటాడు. అప్పుడు ఆ యజమాని, ఆ అన్నయ్య, నేనైతే చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అడుగుతాడు. బాగున్నాను తమ్ముడు అని సమాధానం చెబుతాడు. అప్పుడు ఆ యజమాని, నాతో ఏం పని పెట్టుకుని ఇలా వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నీవెలా ఉన్నావో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను, ఏ నేనలా రాకూడదా అని అంటాడు. అప్పుడు అతడు, అయ్యో అలాంటిదేమీ లేదన్నయ్య, మీరు నా కోసం ఎప్పుడైనా రావచ్చు, ఇకపై మిమ్మల్ని ఇక్కడ ఎవరూ కూడా అడ్డగించరు అని అంటాడు. అప్పుడు ఆ పేదవాడు ఇలా అంటాడు, నేనిక్కడ 2 రోజులు ఉండి తర్వాత వెళ్దామనుకుంటున్నాను, అది కూడా నీకు సమ్మతమైతేనే, ఏమంటావ్ అని అంటాడు. అయ్యో అన్నయ్య, మీరు ఇక్కడ ఎంతకాలమైనా ఉండవచ్చు, మీరు ఇక్కడికి రావడం మాతో కలిసి ఉండడం నా అదృష్టంగా భావిస్తాను అని అంటాడు. అలా ఆ వ్యక్తి 2 రోజులు అక్కడే ఉండిపోతాడు. అతను బయట ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఉన్నాడో ఆ భవనంలో కూడా అదే విధంగా ఉండసాగాడు. అతను ప్రతిరోజు ఉదయాన్నే అందరికంటే ముందే లేచి తన కాలకృత్యాలను ముగించుకుని స్నానం చేసి ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఒక పక్కన కూర్చుని ఉండేవాడు. అక్కడ పనిచేసే సేవకులు అతని వద్దకు వచ్చి సేవలు చేయడానికి ప్రయత్నించినా అతను వారి సేవల్ని నిరాకరించేవాడు. ఆ సేవకులు అతనికి ఎంత రుచికరమైన భోజనం పెట్టినా సరే దాని పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించేవాడు కాదు. ఆ భోజనాన్ని అతని శరీరాన్ని నిలబెట్టుకోవడానికి తినాలి కాబట్టి ఏదో తింటున్నట్లుగా ఉండేవాడు. అతని ప్రవర్తన అక్కడున్న వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది. ఇలా ఉండగానే 2 రోజులు గడిచిపోతాయి. ఇక 3వ రోజు ఉదయం ఆ యజమాని ఆ వ్యక్తి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు, అన్నయ్య, నీకిక్కడంతా బాగానే గడిచిందా? ఇప్పుడు ఆ వ్యక్తి, లేదు తమ్ముడు, ఇక్కడ నాకేమీ బాగా జరగలేదు అని చెబుతాడు. అందుకు ఆ యజమాని, ఏమన్నయ్యా, ఏమైంది? ఇక్కడ ఎందుకు నీకు బాగా జరగలేదు? మా వాళ్ళేమైనా పొరపాటు చేస్తే క్షమించండి అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా దుస్థితి గురించి ఏం చెప్పమంటావు తమ్ముడు? నేను ఏదైతే విలాసవంతమైన భవనంలో నివసిస్తూ ఉండేవాడినో ఆ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని కాపాడే గోడలు బీటలు వారిపోయాయి. ఆ గోడలు భవనం యొక్క బరువును తట్టుకోలేకపోతున్నాయి. ఆ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు. ఇక నా స్థితిని చూసి నా వద్ద పనిచేసే పనివారు
క్రమంగా నన్ను విడిచి వెళ్ళిపోయారు. నాకు తోడుగా నీడగా ఎంతో వెంటుండి నన్ను నడిపించిన నా మహారాణులు కూడా వృద్ధులైపోయారు. వారు ఏ పనులు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. దానివల్ల నా సమస్య ఇంకా రెట్టింపైంది. అతని మాటల్ని ఎంతో ఆసక్తిగా వింటున్న అక్కడున్న వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకోసాగారు, అతను అంత ధనవంతుడు అయినప్పుడు ఇప్పుడు ఇతను ఎందుకిలా భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నాడు అని అనుకుంటారు. అతని మాటలు విన్న ఆ యజమాని అతనికి 100 బంగారు నాణేలు కానుకగా ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి వాటిని చేతిలోకి తీసుకుంటూ, ఇవి నాకు ఏమాత్రం సరిపోవు, నాకు ఇంకా కావాలి అని అడుగుతాడు. అన్నా, నువ్వు ఏమీ అనుకోకు, ఈసారి నేను చేస్తున్న వ్యాపారంలో అంతగా లాభాలు రాలేదు. ప్రస్తుతానికి నా వద్ద ఇంతే ఉంది. మరోసారి మీరు వచ్చినప్పుడు నేను మీకు ఇంకా ఎక్కువ ధనాన్ని ఇస్తాను అని అంటాడు. యజమాని మాటలు విన్న ఆ వ్యక్తి, అలాగా, సరేలే, అయితే ఇప్పుడు నువ్వు నా వెంటరా అని అంటాడు. అప్పుడు ఆ యజమాని, ఎక్కడికి రావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఇక్కడకు చాలా దూరం, మనం అక్కడకు వెళ్ళాలంటే 7 సముద్రాలు దాటి వెళ్ళాలి. మనం అక్కడకు వెళితే ఎంతో విలువైన నిధిని సొంతం చేసుకోవచ్చు అని అంటాడు. నేను ఒక్కసారి అక్కడ అడుగు పెడితే అక్కడ ఉన్న సముద్రం మొత్తం ఎండిపోతుంది. నా అడుగుల శక్తిని నువ్వు గమనించలేదా అని అంటాడు. అతని మాటలు వినగానే ఆ యజమాని లోపలికి వెళ్ళి మరొక 100 బంగారు నాణేలు తెచ్చి అతనికిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్తున్నదేంటో ఆ యజమానికి బాగా అర్థమయ్యింది. ఇదిగోండి, మొత్తం కలిపి ఈ 200 బంగారు నాణేలను తీసుకోండి. ఇంకా కావాలంటే చెప్పండి, ఇవి మీకు చాలకపోతే మరిన్ని ఇస్తాను అని అంటాడు. కానీ ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా ఆ బంగారు నాణేలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మిగిలిన వారికి ఏమాత్రం అర్థం కాలేదు. వారంతా ఎంతో ఆశ్చర్యంతో యజమానినే చూస్తూ ఉండిపోయారు. అప్పుడు యజమాని భార్య యజమానితో ఇలా అంటుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. మీరు నాకు ఎంతో చిన్న వయసు నుంచి తెలుసు. నాకు తెలిసి మీకు అన్నయ్య లేనే లేడు. కానీ ఇప్పుడు ఎవరో ఒకతను వచ్చి మిమ్మల్ని తన తమ్ముడు అని అంటున్నాడు. పైగా నేను అతన్ని ఎప్పుడు కూడా మన దగ్గర చూడనే లేదు అని అంటుంది. పైగా మీరు అతనికి ఎందుకంత ధనాన్నిచ్చారు? అతనేవో మాయ మాటలు చెప్పి మిమ్మల్ని బాగా మోసం చేశాడు. మీరు కూడా అతని మాటల్ని నిజమని నమ్మేశారు అని అంటుంది. ఆమె మాటలు విన్న ఆ యజమాని బిగ్గరగా నవ్వుతాడు. మీరు అతని చేతిలో ఇంత మోసపోయినప్పటికీ మీరు ఎలా నవ్వగలుగుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ యజమాని ఆమెతో ఇలా అంటాడు, నేను ఎవరి చేతిలో మోసపోలేదు. ఇకపోతే అతను కూడా నా అన్నయ్య కాదు. పైగా అతను ధనవంతుడు కూడా కాదు. అతను నాకు జీవిత సత్యాన్ని తెలియజేయడానికి వచ్చిన ఒక మహాజ్ఞాని. ఆయన చెప్పిన ప్రతి మాట నాకు పూర్తిగా అర్థమైంది. కానీ మీరు మాత్రం ఆయన మాటల్లోని నిగూఢ అర్థాన్ని ఏమాత్రం కనిపెట్టలేకపోయారు. ఆయన నాతో అన్న మాటల్ని నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పసాగాడు. అతను మొదటిగా నాతో చెప్పిన రాజభవనం లాంటి ఇల్లు ఏదో కాదు, అందమైన మానవ శరీరమే. ఆ భవనం స్థితిలావస్థకు చేరుకుంది అంటే శరీరం ఇంతకు ముందులాగా పనిచేయడం లేదని అర్థం. ఆ భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అంటే శరీరం నశించిపోయి ఏ క్షణానైనా మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. ఇక రెండవది, అతని పనివారు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పాడు. అతను చెప్పింది మానవుని గురించి. అవి ఇంతకాలం తన సేవకుల్లా తను ఆహారం నమిలి తినడానికి ఎంతో బాగా సహకరించాయి. కానీ వయసు పెరగడంతో అవి ఒక్కొక్కటిగా రాలిపోయాయి. అదే అందులోని నిగూఢ అర్థం. ఇక మూడవది, అతను 5 మహారాణుల గురించి దానికి అర్థం ఏమిటంటే అతను చెప్పింది శరీరంలో 5 జ్ఞానేంద్రియాల గురించి. ప్రతి మనిషి వయసులో ఉన్నప్పుడు అతని జ్ఞానేంద్రియాలు అతనికి బాగా సహకరిస్తాయి. అప్పుడు అవి మనిషికి జీవితంలో ఎంతో సుఖాన్ని కూడా అందిస్తాయి. కానీ వయసు మీద పడడంతో వాటి పని అవి చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇంకా ఏ సముద్రం గురించి అయితే చెప్పాడో దాని గురించి కూడా చెబుతాను వినండి అని చెప్పసాగాడు. నేను అడుగు పెట్టిన చోటల్లా ఎండిపోతుంది అని అతను అన్నాడు. అతను నుంచి నా ధనరాశులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే నేను మొదట అతనికి తక్కువ బంగారాన్నిచ్చాను. నేను ఎంతో ధనవంతుని అయినా కూడా 100 బంగారు నాణేలు ఇచ్చేందుకే చాలా ఆలోచించాను. అందుకే అతను నా ఆలోచనను గమనించి, నీ ఒక్కడి దగ్గర ఇంత ధనాన్ని ఉంచుకుంటే ఏం లాభం? జీవితంలో లోబిలాగా జీవించకు. నీ లోభత్వాన్ని వదిలిపెట్టి అని లేని వారితో కూడా పంచుకో. అప్పుడే నీకు నీ జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది అని అతని చర్యల ద్వారా నాకు తెలియజేశాడు. ఆ మహాత్ముడు నాతో మాట్లాడిన ప్రతి మాట ఓ జీవిత సత్యమే. అందుకే నేను ఆ వ్యక్తిని గౌరవించి మరికొంత ధనాన్నిచ్చాను. అతను మీ దృష్టిలో కేవలం ఒక బిచ్చగాడు మాత్రమే. కానీ అతను నా దృష్టిలో మాత్రం జీవితం అంటే ఏంటో తెలియజేయడానికి వచ్చిన ఒక మహాజ్ఞాని. శాశ్వతం కాని ఈ శరీరం కోసం
జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. వయస్సులో ఉన్నప్పుడు ఎన్నో భోగాలను అనుభవించిన ఆ శరీరమే వయసు మల్లుతున్న కొద్దీ తనపై తనకున్న ఆధీనాన్ని కూడా కోల్పోతుంది. క్రమంగా శరీరంలో ఒక్కో భాగం పనిచేయకుండా పోతుంది. ఇంతకాలం ఎన్నో సుఖాల్ని అందించిన ఆ శరీరమే ఇందులో మనకు ఎంతో వ్యధను మిగులుస్తుంది. ఒకానొక సమయంలో తనపై ఉన్న మురికిని కూడా ఏమాత్రం తొలగించుకోలేదు. కాళ్ళు చేతులు పట్టును కోల్పోతాయి. చర్మం కూడా ఊడిపోతుంది. నువ్వు వయసులో ఉన్న నీ శరీరాన్ని చూసి మురిసిన వారే ఒక్కసారి వయసు మళ్ళీపోయాక అదే శరీరాన్ని చూసి అసహ్యించుకుంటారు. అందుకే భోగాలు అనుభవించే శరీరం ముఖ్యం కాదు, ఏ కోరిక లేని ఎప్పటికీ ఎన్నటికీ నశించని ఆత్మే శాశ్వతం అనే విషయాన్ని ఆ మహాజ్ఞాని నాకు తెలియజేశాడు అని చెప్పాడు ఆ వ్యాపారి.